హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నారమల్లి నీలిమా ఛానల్. ఈరోజు నాన్ వెజ్ లవర్స్కి ఒక యమ్మీ రెసిపీ అండి. అదేంటో తెలుసా? నాటుకోడి పులుసు. సండేస్ కానీ మంచి అకేషన్స్లో కానీ ఇలాంటి నాటుకోడి పులుసు చేసుకొని అన్ని టిఫిన్స్లోకి లేదా మంచి వేడి రైస్, సంగటి అలాంటి వాటిల్లో తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో నేను చూపించేస్తున్నాను. ఇదేమో నేను షాప్లో నాటుకోడి పెట్టకు పసుపు పూసి కాల్చి ముక్కలు చేసి ఇమ్మన్నాను. ఇంటికి వచ్చాక ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఈ మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పట్టడానికి. ముక్కలకి బాగా పసుపు ఉప్పు కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఈ నాటుకోడి ముక్కలంతా కూడా అందులో వేసి చక్కగా ఉడకనివ్వాలి. నీళ్ళు పోయకుండా మంటను సిమ్లో పెట్టుకొని అలానే ఉడకనిస్తే టేస్ట్ అదిరిపోతుంది. మాడిపోతుందేమో అన్న భయం ఉంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ముదురు నాటుకోడి అయితే కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేతదైతే పెనంలోనే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సపరేట్గా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేడి చేసుకున్నాక గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అందులో కంపల్సరీ ఒక 1/2 స్పూన్ సోంపు వేసుకోండి. తర్వాత పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గడానికి కాస్త సాల్టు, కలర్ రావడానికి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా, చిన్న టమోటా ముక్కను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మ్యాష్ అయ్యాక అందులో కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా నూనెలో బాగా వేగి నూనె బాగా పైకి తేలాక ఉడకబెట్టుకున్న నాటుకోడి ముక్కలను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు కోడి ముక్కల్ని బాగా కలుపుకున్నాక అందులో తగినంత వేడి నీళ్లను పోసుకోవాలి. అంటే ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పోసుకొని కాసేపు ఉడకబెట్టుకున్నాం అనుకోండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. పులుసు బాగా మరిగేటప్పుడు ఉడికించిన కోడిగుడ్లు కూడా కలుపుకున్నాం అనుకోండి, ఇంకా తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. ఎక్కువ మంది ఉండి తక్కువ చికెన్ ఉండేటప్పుడు ఇలాగా కోడిగుడ్లు కానీ ఉర్లగడ్డ అంటే ఆలు కానీ కలిపి కూర చేసుకుంటే ఎక్కువ మందికి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన విద్య. అంతేనండి, కాసేపు కూర మరిగితే నాటుకోడి పులుసు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.